ట్రైనర్స్ చూసినట్టే టాయిలెట్లో కూర్చుంటాం, టాయిలెట్లో పడుకుంటారు, టావులో కూర్చుంటారు, అంతా కూర్చుంటారు. ఎన్నో 12 అవర్లు 18 అవర్లు కూర్చొని ఏం ట్రావెల్ చేస్తారు, కూర్చొని జాబ్ అంతా తిరిగేది కాదు. ఒక 2 సార్లు నేను వెళ్ళాను వాళ్ళ మధ్యలో ట్రావెల్, ఉండే కాలే నా ఇంకా వాళ్ళు చూసి ప్రభు దగ్గర అడిగాను, ప్రభా మా భారతదేశం వాళ్ళు ఇండియాలోనే ఎక్కువ బ్యాక్వర్డ్ స్టేట్ అంటే బీహార్ అంటారు. మొన్నటి ఎందుకు ప్రభావం భోజనానికి వస్తుంది, ఒక జీవితానికి వస్తుంది, గుడ్డలు తీసుకొని గుడ్డలు తీసుకొని గొడ్డలు తీసుకొని బంతులు ఏమో కట్టుకొని ఎంతో వెళుతున్నారు కదా. జీవితం మార్పు కావాలి కదా ప్రభావ, వీళ్ళు దేవుడు నమ్ముకోవాలని జీవితంలో ఏదైనా మార్పు కావాలా వాళ్ళని చూసేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళేది చూసేసి అక్కడే వాళ్ళ కోసం తమ్మి నడుచుకున్నాం. బీహార్ జనాలు రక్షించుకుంటున్నాం, జనాలు మార్పు రావాలి వీళ్ళు నేను నమ్ముకోవడానికి ప్రార్థన చేస్తే 7 నెలలుగా ప్రార్థన చేస్తాం. రోజు చేస్తున్నాం, బీహార్కి వస్తున్నాం, ప్రార్థన చేసి తమిళ్లో చేస్తున్నాం, తెలుగులో వస్తామా లేదు మనం కూడా చేస్తున్నాం. దేవుడు అక్కడ ఎంత మార్పు తెచ్చాడు. 7 నెలల్లో కూడా అక్కడ ఉండే జనాలు రాజకీయంలో మార్పు వచ్చింది. అక్కడ బీజేపీ ఇక్కడ ఉన్నది, రాజకీయంలో ఏమైందంటే అట్లా ఆపోజిట్ అయిపోయింది. తల దిగు మార్చేసినాడు దేవుడు. అలా ఓటు చోరు తీసుకొచ్చాడు, ఓటు దొంగలు తీసుకొచ్చాడు అని చెప్పి తల్లికి అక్కడ జనాలు అంతా మేల్కొన్నారు. ఇంకా ఇప్పుడు ఈ భారతదేశం ఎక్కడా లేదా, బీహార్లో బీజేపీ ఆర్ఎస్ జెండాలంతా తీసుకొని తీసేది వద్దు మాకు నుంచి అంతా వేసేసి అగ్గిపెట్టి కాదుతున్నారు. హల్లెలూయా. పాలిటిక్స్ లో మార్పు వస్తుంది, మనం ప్రార్థన చేస్తాం. వస్తుంది హల్లెలూయా. మార్పు వచ్చింది అక్కడ. ఇప్పుడు మందాపురం విలేజ్ లో, మందాపురం డిస్ట్రిక్ట్ లో some lakhs of people, 5 lakhs, above 5 lakhs people అక్కడ దేవుడు నమ్ముకొని ఉన్నారు. అక్కడ ఉన్న సేవకుని కొట్టి తరున్నారు. బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు కొట్టి తరిమిస్తే అక్కడ ఉండే సేవకు తరిమిస్తే అక్కడ ఎవరు లేదు సేవకులు. వాళ్ళే అంత సేవ చేసుకొని ఇక్కడ అందరూ పోయి విలేజ్ ఊరు చెప్పేసి ఆ మందాపురం జిల్లాలో ఉన్న వాళ్ళు 5 లక్షల జనాలు ఇప్పుడు దేవుడిని నమ్ముకొని గుంపుగా వెళ్తున్నారు రోడ్ల బైబిల్ తీసుకొని. ఎక్కడ వెళ్తారు అంతా అడుగుతారు, మేము పరమేశ్వరుని ఆరాధించి వెళ్తున్నాము. హల్లెలూయా. పరమేశ్వరుని ఆరాధించి వెళ్తున్నాం. ఎందుకంటే మీకు ఎవరైనా ఇస్తారా, మనకి ఇచ్చినారా, భోజనం ఇస్తారా, బట్టలు ఇస్తారా, ఏమైనా ఇస్తారా తెలియదు. మాకెవరు ఏమి ఇవ్వాల్సి అక్కర్లేదు. ఎవరు వాళ్ళు ఉంటే చాలా జనాలు భోజనం కష్టపడే జనాలు వాళ్ళు చెప్తారు, నేను వెళ్ళి చర్చ్లో 5 రూపాయలు కానీ చేస్తాను పరమేశ్వరుడు, నేను నాకెవరు ఏమి ఇస్తా లేదు ఓపెన్గా చెప్తున్నారు. హల్లెలూయా. అక్కడ వాళ్ళంతా నోరు మూసబడింది. ఇప్పుడు ఎవరు మాట్లాడే కాదు. అక్కడ లక్షల పీపుల్ ఇప్పుడు గుంపుగా దేవుని ఆలయానికి వెళుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. రివైవల్ లేదా? రివైవల్ కదా. ఇంకా చాలా ఉన్నది, చెప్పే సమయం లేదు. హల్లెలూయా. మన భారతదేశం మాత్రం కాదు, ఇప్పుడు దేశంలో పాకిస్తాన్లో, ఇంకా ఇండోనేషియాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇప్పుడు అన్ని దేశంలో చూస్తే దేవుడు ఉజ్జీనం తీసుకువస్తున్నాడు. గుంపు జనాలంతా ఇప్పుడు దేవుని ఆరాధించి వస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ చూడండి గుంపు దేవుని నమ్ముకుని సమయం వచ్చేసింది. బీహార్లో స్టార్ట్ అయింది, అప్పుడు ప్రతి స్టేట్ లో స్టార్ట్ కావాలి. హల్లెలూయా. నేను మీరు ఉండే ఈ తెలంగాణలో రావాలి. ఎస్. వచ్చే వరకు నేను వదిలేదేవా, వచ్చే వరకు నేను మిమ్మల్ని వదిలేలే, వచ్చే వరకు మేము ప్రార్థన ఆగిపోయలేదు. నా ప్రార్థన, నా రివైవల్ రావాలి, నాకు నా దేశానికి రావాలి, మా తెలంగాణలో రావాలి. అయ్యా నేను ఉండే చోట రావాలి, నాలో అది ఉండాలి, నా ప్రాణం ఉండే వరకు ఉండాలి. ఏదో ఒకరోజు వచ్చి ప్రార్థించి వెళ్ళిపోయేది కాదండి. అది లోగడి ఇంకా 40 సంవత్సరాల లోగడి ఇంకా మండుతా ఉండాలి. హల్లెలూయా. మండాల మీలో నాలో. ఆమేన్.